యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఓకే నిత్య, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఈరోజే స్టార్ట్ చేద్దాం. నువ్వు ఫ్రెష్ అయ్యి కరెక్ట్గా 10కి ఇదే పార్క్ వచ్చేసాయి. నిన్ను పికప్ చేసుకుని 24 అవర్స్ నా ప్రపంచంలో తిప్పి రేపు సేమ్ టైంకి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు నా కార్ దిగే ముందు నాతో చెప్పే మాట ఐ లవ్ యూ అని. వాట్? 24 అవర్స్ టైం ఇస్తే నాకు తెలియకుండా ఏదైనా ప్లాన్ చేసి ఇంప్రెస్ చేస్తావనుకున్నాను. నన్ను పక్కన పెట్టుకొని ఇంప్రెస్ చేయడం ఇంపాసిబుల్. ఇట్స్ ఫూలిష్నెస్. నో, దట్ ఈస్ జై. గుడ్ లక్. సీ యూ at 10 o'clock. La la la. ఏంటొదినా, ఇంటికి ఎవరైనా వస్తున్నారా? ముఖద్వారాన్ని అలంకరిస్తున్నావు? అవునుదినా, ఇంటికి పట్టిన శనిని వదిలించడానికి ఒక ఆయన వస్తున్నారులే. ఎవరొస్తున్నారు కల్పన? ఎవరో అమృతానంద యోగులట బామ్మగారు. కేదార్నాథ్ నుంచి వస్తున్నారట. ఎందుకు వస్తున్నారు? ఎవరు పిలిపిస్తున్నారు? అదేంటి బామ్మగారు, ఆయన మీకేం చెప్పలేదా? ఏ గాలి సోకిందో ఏమో గాని ఈ మధ్య అన్నయ్య బాగా మారిపోయేళ్లే వదినా. ఇదివరకట్లాగా అన్ని విషయాలు అందరితో చెప్పట్లేదు. చెప్పట్లేదంటే చెప్పకూడని విషయాలు ఉంటాయి, వినకూడని మనుషులు ఉంటారు. మగాళ్ల పనుల గురించి మనం విమర్శించకూడదమ్మా. మనతో చెప్పకుండా ఏం చేసినా మొన్న తిరుగుటపాలో రింగు తిరిగొచ్చినట్టే ఉంటుందమ్మా. ఆపుతారా ఇక? కల్పన, జనార్దన్ ఎక్కడ? జనార్దన్. అమ్మమ్మా, మీరు పైకొచ్చారేంటి? ఈ మధ్య నువ్వు వింత వింత పనులు చేస్తున్నావేంట్రా? ఎంత పనులా? ఈ రోజు ఇంటికి ఎవరో స్వామీజీని పిలిపిస్తున్నావట. ఆయన అమృతానంద యోగులు. ఆ భగవంతుడే రాని నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా మీతో ఏం చెప్పమంటారమ్మమ్మా? మొన్న వాళ్ళు నిశ్చితార్థం రద్దు చేసుకుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు. ఇప్పటివరకు కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మనకంటే ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళ సంబంధం తప్పిపోయిందని కల్పన వాళ్లను తిట్టిపోస్తోంది. తన కూతుర్ని ఇంటి కోడల్ని చేసుకోలేదని చంద్రిక మనల్ని ఆడిపోసుకుంటోంది. మీరేమో ఆ దేవుడి గది దాటి బయటికి రావడం లేదు. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు తప్ప జై గురించి ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఈ సూర్యదేవర వంశ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? అంటే నాకు బాధ్యత లేదంటున్నావా జనార్దన్? మరి రద్దయిన నిశ్చితార్థం గురించి మీరేం ఆలోచిస్తున్నారు? ఆ అమ్మాయికి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టే రాత లేదు. ఆ రాత ఏ ఆడపిల్లకుంది? అది ఆ భగవంతుడికే తెలుసు. మనకెలా తెలుస్తుందమ్మమ్మా? ఇదేదో మిమ్మల్ని ఎదిరించడానికి చెప్పట్లేదమ్మమ్మా. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే సరిపోదు. ఆ దీపం ఆరిపోకుండా మన వంతు ప్రయత్నం ఏదో చెయ్యాలి. ఇప్పుడు నేను చేయబోతోంది అదే. ఏమండి, స్వామీజీ గారు వస్తున్నారట. అవునా? సరే పద.
రండి స్వామి. రండి స్వామి, రండి. స్వామి, ఈమె నా భార్య, తను నా చెల్లెలు, ఆమె భర్త, కూతురు. ఈమె మా అమ్మమ్మ. అబ్బాయి ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. పైగా వాడు ఇలాంటివంటే అస్సలు నమ్మడు. అతని జాతకం ఉందా? ఉంది స్వామి. కల్పన, తీసుకురా. ఆ అమ్మాయి జాతకం, అదే నిత్య జాతకం ఉంది, అది కూడా తెమ్మంటారా? అక్కర్లేదు. అంటే స్వామి, మొన్న మా అబ్బాయికి ఆ అమ్మాయికి నిశ్చితార్థమైంది. కానీ అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందో లేదో చెప్తారని. ఒక అబ్బాయి ఒక అమ్మాయి జాతకాలు చూసి వాళ్ళ మనసులు కలుస్తాయో లేదో చెప్పొచ్చు గాని మనువు అవుతుందో లేదో చెప్పలేము. ఇదిగోండి, అబ్బాయి జాతకం చూసి చెప్పండి స్వామి. గతం చెప్పాలా, భవిష్యత్తు చెప్పాలా? శుభం చెప్పాలా, అశుభం చెప్పాలా? మంచి చెప్పాలా, చెడు చెప్పాలా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి. విని తట్టుకోగలరా? జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. ఇవేవి వద్దు స్వామి. ఈ సూర్యదేవర వంశం నిలబడుతుందో లేదో చెప్పండి. మా అబ్బాయికి పెళ్లి జరిగే యోగం ఉందో లేదో చెప్పండి. వరుడి జాతకంలో ఆ అమ్మాయి ఎక్కడుంటుంది స్వామి? ఎలా ఉంటుంది? మంగా, 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 ఏంటొదినా? మంగ ఇంట్లో ఉందా? మళ్ళీ ఏదైనా తగు తెచ్చిందా? కాదొదినా, చిట్టిల్ రాని కనిపించ. మరి హైదరాబాద్ లోట. హైదరాబాద్ లోనా? అవును, మన ఊరి వాళ్ళు అక్కడికి వెళ్తే రోడ్డు మీద కనిపించిందంట. పట్టుకునే లోపే పారిపోయిందట. మాయలేడది. ఈ విషయం నీకు చెప్దామని పరిగెట్టుకుంటూ వచ్చాను. ఊళ్ళో అందరికీ చెప్పాలి. వస్తానే. హైదరాబాద్ లో కాదు, ఎక్కడున్నా దాన్ని వదిలిపెట్టను. వదిలేకేం చేస్తావే? హైదరాబాద్ వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని మన డబ్బులు వసూలు చేసుకొస్తా. ఏంటి, నువ్వు హైదరాబాద్ వెళ్తావా? మరి ఆ దొంగ మొహంది అక్కడే కదా ఉంది.
హైదరాబాద్ అంటే ఆత్రేయపురం అనుకున్నావటే 4 వీధులు 40 ఇళ్లు ఉండటానికి. అది చాలా పెద్ద ఊరు. వేల ఇల్లులు, లక్షల మంది మనుషులు ఉంటారు. ఉంటే ఏంటి? అంత పెద్ద ఊళ్ళో అంతమంది జనం మధ్య రాణి ఎక్కడ ఉందని వెతుకుతావు? ఎలా పట్టుకుంటావు? అది హైదరాబాద్ లో ఉందని తెలిసింది కదా. అక్కడ ఏ కలుగులో దాక్కున్నా వదిలిపెట్టను. మంట పెట్టి మరి బయటకు రప్పిస్తాను. ఇంత కూడా భయం లేకుండా మాట్లాడుతున్నావేంటి? తప్పు చేసిన అది భయపడాలి గాని నేనెందుకు భయపడాలి? నేను భయపడమన్నది ఆ రాణికి కాదే, హైదరాబాద్కి. అంత పెద్ద ఊరిని ఎప్పుడైనా చూసావా? అది పెద్ద ఊరే, కానీ పెద్ద పులేం కాదు. నన్నే నమిలి మింగేయదు. ఇప్పుడే హైదరాబాద్కి బయలుదేరుతాను. అద్భుతం మీ ఇంట అడుగు పెట్టనుంది. ఆ ప్రయాణమే మొదలైంది. దానివల్ల మాకు మంచి జరుగుతుంది కదా స్వామి? చెప్పండి స్వామి, మాకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? నిప్పు ఇంటికి వెలుగివ్వగలదు, ఒంటెని కాల్చనూగలదు. నీరు దాహం తీరుస్తుంది, దానికి విషం చేరిస్తే ప్రాణం తీస్తుంది. గాలి ఊపిరినిస్తుంది, కాలుష్యంగా మార్చితే ఉసురు తీస్తుంది. నేల ఆధారాన్నిస్తుంది, కృంగితే అధఃపాతాళానికి చేరుస్తుంది. ఆకాశం గొడుగవుతుంది, అక్కడ్నుంచే పిడుగు పడుతుంది. నిప్పు, నీరు, గాలి, నేల, ఆకాశం, ఈ పంచభూతాలని మనం ఏ దృష్టితో చూస్తే ఆ ఫలితం లభిస్తుంది. స్వామి, మీరింతకీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఇంట అడుగు పెట్టబోయే అద్భుతం ప్రమోదమా ప్రమాదమా అన్నది మీ మీ చేతల్ని బట్టి. మంగా, ఎక్కడికి వెళ్తున్నావే? హైదరాబాద్ వెళ్తున్నాను. పిచ్చేమన్న పట్టిందా నీకు? అంత పెద్ద ఊరికి అంత దూరం ఎలా వెళ్తావు? నాకు దారి తెలియకపోవచ్చమ్మా, కానీ గమ్యం తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ ఊరు ఎలాంటిదో తెలుసా? ఆ ఊరి మనుషులు ఎలాంటి వారో తెలుసా? అక్కడ ఏ ఏ ప్రమాదాలు ఉంటాయో తెలుసా? మొన్నటికి మొన్న మన పక్క ఊరు దేవీపురానికి వెళ్ళినందుకే నీకేమైందో మర్చిపోయావా? అది తలుచుకుంటేనే నా గుండె ఇప్పటికీ అదిరిపోతోంది. పోతే ఆ రాణితో గొడవద్దు, ఏ డబ్బులు వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నా కళ్ళ ముందుంటే చాలు. నీ కళ్ళ ముందుండి ఏం చేయాలమ్మా నేను? నువ్వు రోజు రోజుకి చావుకి దగ్గరవుతూ ఉంటే మౌనంగా చూస్తూ ఉండాలా? గుండె నొప్పి నీ ఎదను మెలిపెడుతూ ఉంటే, శ్వాస అందక నీ ఊపిరితిత్తులు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే, పొరలు పొరలుగా వస్తున్న దగ్గుతెరల్ని నాకు వినిపించకూడదని నువ్వు అర్ధరాత్రి తలుపు దాటిస్తూ ఉంటే,
అది చూస్తూ నన్ను నిశ్శబ్దంగా ఏడవమంటావా? నేను నిద్రపోయాననుకుని నువ్వు నా పక్కన కూర్చొని నా భవిష్యత్తు ఏమిటా అని నా తల నిమురుతూ ఏడుస్తూ ఉంటే అది విననట్టు నటించమంటావా? నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావమ్మా, కానీ నాకంతా తెలుసు. గుండె నొప్పి నీ శరీరాన్ని ఎంత బాధ పెడుతుందో రెట్టింపు బాధ నా మనసు పడుతోంది. నా గురించి భయపడుతూ నిద్రలేని రాత్రులు నువ్వెలా గడుపుతున్నావో, నీ గురించి బాధపడుతూ నేను అలాగే గడుపుతున్నానమ్మా. నువ్వు నాకు కావాలమ్మా. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, భవిష్యత్తు లేదు. అసలు నువ్వు నా పక్కన లేకపోతే నాకేం తోచదమ్మా. అందుకేనమ్మా ఏం చేసైనా సరే నేను బ్రతికించుకుంటాను. వద్దు మంగా, వద్దు. నా కోసం నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవద్దు. నీకోసం కాక ఇంకెవరి కోసం కష్టపడాలమ్మా నేను? నా కోసం నువ్వు పడ్డ పురిటి నొప్పుల కన్నా నేను పడబోయే కష్టాలు పెద్దవేం కాదు. నా మాట విను మంగా. అక్కడ ఏ పాటి ఆపదలుంటాయో నీకు తెలీదు. ఆపదలు ఎక్కడైనా ఉంటాయమ్మా, వాటికి భయపడుతూ కూర్చుంటే బ్రతకలేం. నిన్ను బ్రతికించుకునే ఏ ఒక్క అవకాశాన్ని కూడా నేను వదిలిపెట్టదలుచుకోలేదమ్మా. హైదరాబాద్ వెళ్తాను, రాణి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను, నీకు గుండె ఆపరేషన్ చేయిస్తాను. సంతోషంగా నన్ను సాగనంపు. నా వల్ల కాదు మంగా, నేను ఒప్పుకోను. మరి నీ ఆపరేషన్ కి డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని కూలి పనులు చేస్తే లక్షలవుతాయి? అదంతా నాకు తెలీదు. బ్రతికిన నాళ్ళు బ్రతుకుతాను. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే సరే, నీకు చావు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి చచ్చిపోదాం. మంగా, అంతే మరి. అలా అనకే. నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి. ఆ 100 ఏళ్ళు నీతో కలిసి బతకాలనుకుంటున్నాను. నా కోరిక తీర్చేదానివి అయితే నన్ను హైదరాబాద్కు పంపించు. అమ్మా, పంపించవే. అయితే నేను కూడా వస్తాను. ఉహుం. నేనే వస్తాను. అది నువ్వు ఒప్పుకున్నావు అంతే, ఇంకేం మాట్లాడొద్దు. 2 రోజుల్లో డబ్బులతో తిరిగొస్తాను. వెళ్ళిరానా మరి? డబ్బులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. 2 రోజుల్లో క్షేమంగా తిరిగిరా. అలాగే, జాగ్రత్త. ఒక్క నిమిషం. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నాకు నీ ఆశీస్సులు చాలు. వెళ్ళొస్తాను.